చెప్పండి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి ఈ గవర్నమెంట్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ముందుకెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రెస్ మీట్లో మాట్లాడతా సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. రాష్ట్రంలో అరాచక శక్తులు పెచ్చురిల్లిపోతున్నాయి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఇంకో పక్క రక్షణ లేదని చెప్పే విధంగా మాట్లాడతాం. దాన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కానీ ప్రజలకి పూర్తిగా అర్థమయ్యే వాళ్ళని బయటికి పంపడానికి ఈవేళ ప్రజలందరూ కూడా తెలుగుదేశం అలాగే కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టినటువంటి పరిస్థితి. వాళ్ళ అరాచకాలు కానీ వాళ్ళ అభివృద్ధిలో కుంటుపడిపోవటం కానీ రాష్ట్రం విచ్ఛిన్నం చేసినటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పార్టీని 11 సీట్లకి పరిమితం చేసినటువంటి పరిస్థితి అని నేను చెప్తాను. అంటే ఇక్కడ మరి మీరు 11 సీట్లు వచ్చినాయి అంటున్నారు. రాబోయేది మేమే వస్తాము, మా గురించి తప్పుగా మాట్లాడి రప్పరప్ప నరుకుతాం అని చెప్పి అదే రాజకీయం చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇంకో పక్కన లా అండ్ ఆర్డర్ లేదని చెప్తున్నాడు. ఎలా చూస్తారు? లా అండ్ ఆర్డర్ ఆ రోజు లా అండ్ ఆర్డర్ ఉంటే ఒక దళిత డాక్టర్ని నడి రోడ్డు మీద వాళ్ళు చిన్నాభిన్నం చేసి అతని జీవితాన్ని పాడు చేసినటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది లా అండ్ ఆర్డర్ ఈ రోజు ఉందా ఆ రోజు ఉందా అనేది కూడా మీరు అందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అంటే ప్రతి క్షణం కూడా అప్రమత్తంగా రాష్ట్ర ప్రజలను కానీ రాష్ట్రాన్ని కూడా కాపాడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి విమర్శించడానికి వాళ్ళు ఎక్కడా కూడా ఏ క్వశ్చన్ కూడా వాళ్ళు ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఉందా, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఉందా అనేది కూడా మీరు అందరూ కూడా గమనించవలసిన పరిస్థితి. అంటే ఇక్కడ ఇంకో మాట కూడా అంటా ఉన్నాడు, ఏదైతే కక్ష సాధింపు రాజకీయాలు నడుస్తూ ఉంది రాష్ట్రంలో, మా నాయకులు అక్రమ అరెస్టులు చేస్తారని చెప్పి అంటాడు. నిజంగా నా పరిస్థితి అంటారా? అక్రమ అరెస్టులు చేస్తున్నారు ఇక్కడ. అలా లా అండ్ ఆర్డర్ లేదని కానీ అక్రమ అరెస్టుల విషయంలో కానీ వాళ్ళు అసలు ఎక్కడ మాట్లాడతానికి సరిపోరు. కారణం ఏంటంటే లోకల్ బాడీస్ ఎలక్షన్లో వాళ్ళ టైంలో జరిగినప్పుడు కానీ వాలంటరీ వ్యవస్థను అడ్డు పెట్టుకుని ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఎక్కడా కూడా ఏ ఒక చిన్న నాయకుడిని కూడా టీడీపీలో వాళ్ళు నామినేషన్ కూడా అయిన ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు చేశారు. ఆ రోజు ఉందా లా అండ్ ఆర్డర్ ఈ రోజు ఉందా అనేది మీరు గమనించవలసిన పరిస్థితి. తప్పు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఈయన మీద ఉన్న కేసులను తీసేసుకుంటున్నాడు, అక్రమ కేసులు అని చెప్పి మా మీద కేసులు పెడుతున్నాడు, అక్రమ కేసులు పెడుతున్నాడు, ఆయన మీద ఉన్న కేసులు ఏమైనా తీసేసుకుంటున్నాడు అని చెప్పి అంటున్నాడు కదా. ఉదాహరణకి మీరు ఒకటే చూడండి, మనీ లాండరింగ్ కేసులో A1 ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ కోర్టుకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనేది, ఆయన ముద్దాయా కాదనేది కూడా ఒకసారి ఆయన నేరం చేసాడా లేదా అనేది కూడా మీరు ఆలోచించండి. ఈ సుమారు 11 సంవత్సరాల నుంచి కోర్టుకు హాజరవ్వకుండా కోర్టునే తప్పుదారి పట్టించినటువంటి వ్యక్తి లా అండ్ ఆర్డర్ గురించి కానీ అలాగే కోర్టుల గురించి కానీ మాట్లాడటానికైనా ఎక్కడా కూడా సరిపడనేది కూడా మీరు గమనించాలి. అదేవిధంగా రైతుల గురించి ప్రత్యేకంగా చెబుతున్నాడు ఆయన. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల పక్షాన లేదు, నేనున్నప్పుడు ఆర్కేబీ ద్వారా కొన్నాను, ఇప్పుడు దళారీ వ్యవస్థను తీసుకొచ్చాడు, నేనగా మొన్న తుఫాన్ వస్తే నేనే పీకబెట్టి ఆపాను అన్నట్టుగా ప్రవర్తించారు. ఇప్పుడు ఇంకో తుఫాన్ వస్తే కనీసం పట్టించుకోవట్లేదు, వడ్లు కొంటలేదు అనే మాట మాట్లాడుతున్నాడు కదా. దాన్ని ఎలా రైతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి సుమారు 1600 కోట్లు బకాయి పెట్టి వెళ్ళాడు. ఓన్లీ ధాన్యంలో సుమారు 1600 కోట్లు బకాయి పెట్టి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి బకాయిలు ఈ కూటమి ప్రభుత్వం రాగానే తక్షణం బాకీలు తీర్చినటువంటి పరిస్థితి ఈవేళ జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి టైంలో రైతులు చాలా అస్తవ్యస్తంగా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఈవేళ తుఫాను వచ్చినా కానీ ఇన్పుట్ సబ్సిడీల విషయంలో కానీ తక్షణం ఆదుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా దేవుడి దగ్గర కూడా రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. తిరుపతి లడ్డు వ్యవహారంలో కల్తీ జరిగిందని చెప్తున్నాడు. అది జంతువులకు సంబంధించిన అంశం అని నేను చెప్పినా కూడా వింటలేదు. నేను ఉన్నప్పుడు 18 సార్లు వెనక పంపించాను, అవును, వీళ్ళు వచ్చిన తర్వాత 4 సార్లు వెనక పంపించారు, అదే కంపెనీ మళ్ళీ వెనక తప్పించుకున్నారనే మాట మాట్లాడుతున్నాడు కదా. దాన్ని ఎలా చూస్తారు? తిరుపతి వేడుకొండల వాడి విషయంలో వీళ్ళు 1 లీటర్ కూడా పాలు కొనని కంపెనీల్లో అంత నెయ్యి కలెక్ట్ చేశారంటే ఏ రకమైన అది కనీసం డైరీలో 1 లీటర్ పాలు కొన్నటువంటి డైరీ నుంచి కూడా పేరు పెట్టి దాని నుంచి నెయ్యి సేకరణ చేశారంటే అవినీతి జరిగిందా, అక్కడ కల్తీ జరిగిందా అనేది కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఆ వేళ తిరుపతి లడ్డు తెస్తే 2వ రోజుకి పాడైపోయే పరిస్థితి. ఆ వేళకి నాణ్యత చూడండి. తిరుపతి విషయంలో 100కి 100% కూడా వాళ్ళు కావాలని పాడు చేసినటువంటి దేవుడు ప్రతిష్ట దిగజార్చడానికి వాళ్ళు హిందూ మతం మీద చేసినటువంటి ఒక దాడిగా వర్ణిస్తాం మేము.
అదేవిధంగా అంబటి గారు అంటున్నారు మనకి రాజధాని అవసరం లేదు, ప్రపంచ రాజధాని మనకెందుకు, ఇక్కడ కనీసం తాగడానికి నీళ్ళు, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేనప్పుడు అంత పెద్ద రాజధాని అవసరమా అని మాట్లాడుతుంది. దాన్ని ఎలా చూస్తారు మీరు? రాజధాని అవసరం అంటే మన రాష్ట్ర ప్రతిష్టకు కానీ అలాగే రాబోయే తరాలకు కానీ రాజధాని అవసరమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 4 ప్యాలెస్లు అవసరమా? 1 సెంటు స్థలం ఇచ్చి ఆ సెంటులోనే పేదవాడికి ఇల్లు కట్టుకోమని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ రాజధాని ఇంత అవసరమా అంత అవసరం అంటే ఆయనకి 4 ప్యాలెస్లు అవసరమా? అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి రాజధాని అంశంలో సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ తీసుకురాబోతుంది. కొన్ని కేసులు కూడా సత్వర పరిష్కారం కోసం న్యాయశాఖకి వెళ్ళినాయి. దాన్ని ఎలా చూస్తారు? రేపొద్దున రాజధాని వస్తే 3 రాజధాని అంశం అనేది పోద్ది అనుకుంటున్నారా మీరు? 100% దానికి చట్టం చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్లో చట్టం త్వరలోనే రాజధాని అమరావతి అనేది చట్టం జరుగుతుంది. తప్పనిసరిగా రైతులు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా భయపడవలసిన పని లేదు. 100% అమరావతిలోనే రాజధాని ఉంటుంది. కూటమి ప్రభుత్వం మళ్ళీ కూటమి ప్రభుత్వమే వస్తుందని కూడా మేము ధీమాగా చెప్పగలం.